మిగిలిన సభ్యులు ఈఆర్ఓ, ఎనర్జీ అసిస్టెంట్, అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక యూనిట్గా ఉంది. ప్రతి గ్రామానికి లేకపోతే 3 హౌస్ హోల్డ్స్ రైతుల యొక్క డేటా రైతుల అవసరాలు ఏమిటి తెలుసుకోవడం ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం అనేటువంటిది ఈ నెల 24 నుంచి 29 వరకు జరుగుతుంది. ఇది నిన్ననే ప్రారంభమైంది. సో 24 నుంచి 29 వరకు ఈ డేటా తీసుకోవడం, రైతుల యొక్క అవసరాలు ఏంటన్నది కూడా తెలుసుకోవడం. దీంతో పాటుగా ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆ సందేశాన్ని ప్రతి రైతు కుటుంబానికి చేరేటట్టు చూడడము. ఇందులో రైతు కుటుంబాలంటే వ్యవసాయ శాఖకు సంబంధించి అన్నదాత సుఖీభవ ఇచ్చింది అటువంటిది రైతు కుటుంబంగా తీసుకోవడం జరుగుతుంది. మన జిల్లాలో 2,05,000 అన్నదాత సుఖీభవ తీసుకునేటువంటి జరిగింది. అది రైతన్న సేవలో మన మంచి రోజు అని చెప్పి కార్యక్రమాలు చేపట్టేటువంటి గడప గడపని కూడా మీకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఇది అయిన తర్వాత 24 నుంచి 29 వరకు అయిన తర్వాత 29 డిసెంబర్ 2 వరకు కూడా ఈ మండల స్థాయిలో ఉన్నటువంటి ఆలోచనలు అందరూ తయారు చేసుకోవాలి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఉంటే తర్వాత ఏంటంటే డిసెంబర్ 3న ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి. ఇప్పుడు ఈ యాక్షన్ ప్లాన్ ఏంటంటే రైతు సేవా కేంద్రం అనేటువంటి ఒక యూనిట్. సో గతంలో కనుక చూసుకున్నట్లయితే మన జిల్లాలో 514 రైతు సేవా కేంద్రాలు ఉంటే దాన్ని రోజునే 313 క్లస్టర్ రైతు సేవా కేంద్రాలు, అంటే ఒక రైతు సేవా కేంద్రం కింద 3 కానీ 2 కానీ రైతు సేవా కేంద్రాలు ఉంటాయి. ఆ విధంగా 313 రైతు సేవా కేంద్రాలు ఈ రబీ 25-26 వచ్చే 26-27 ఖరీఫ్ 26కి అలాగే రబీ 26-27కి రైతు సేవా కేంద్రం యూనిట్గా యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇంత క్రితమే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 5 విధానాలు అనేటువంటిది మీ దగ్గరికి తీసుకురావాలి. అందులో ముఖ్యమైనటువంటిది సాగు భద్రత, వాటర్ సెక్యూరిటీ కలగజేయడం జరిగింది. మన దగ్గర హంద్రీ నేవాబ్ ద్వారా కూడా చక్కగా మనము కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు ఫుల్గా వాటర్ ప్రొవైడ్ చేస్తాము. దీనివల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యి చక్కని పంటలు పండుతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి చేయూత అన్ని విధాలైనటువంటి బెనిఫిట్స్ ఇవ్వడము, అదేవిధంగా అగ్రికల్చర్ టెక్నాలజీ వివిధ యాప్ల ద్వారా కూడా మన క్రాప్ బుకింగ్ ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. సో అల్టిమేట్గా కూడా ఇందులో రైతులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి రైతు సేవా కేంద్రం వారీగా యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖకు సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏమేమి ఇచ్చామన్నది ఒక 2 మినిట్స్ మీకు తీసుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా విత్తనాల పంపిణీ మేము 1,25,949 మంది రైతులకి 50,000 క్వింటాల్స్ విత్తనం ఇవ్వడం జరిగింది. దీనికి మేము వినియోగించినటువంటి బడ్జెట్ 21,14,00,000. ఇవి మన 31 మండలాల్లో ఇచ్చింది. అదేవిధంగా ఖరీఫ్ 25కి విత్తనాలకు సంబంధించి 73,611 మంది రైతులకి 31,780 క్వింటాల్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఖరీఫ్ 25లో మేము ఇచ్చినటువంటి బడ్జెట్ 12,11,00,000. ఇంతేకాకుండా ప్రతి మండలంలో ఒక కిసాన్ లోన్ ఇవ్వడం జరిగింది. దానికి ఖర్చు పెట్టిన బడ్జెట్ 2,43,00,000. ఇంతేకాకుండా మనకు ముఖ్యమైనది ప్రకృతి వ్యవసాయం చాలా ఇంపార్టెంట్. దీనివల్ల అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా హెల్త్, దీనికి సంబంధించి మన జిల్లాలో 823 ఎకరాల్లో ఈ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. ఇంపార్టెంట్ యూరియా